హలో అందరికీ, ఈరోజు మనం ఈ వీడియోలో శివుడి గుడిలోని ప్రసాదం ఇంటికి తీసుకెళ్లొచ్చా లేదా అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. పూర్వం శివాలయాలు ఊరికి చివరన శ్మశానానికి దగ్గరగానూ ఉండేవి. శివుడు లయకారుడు, సృష్టిని అంతం చేసేవాడు కనుక ఆ విషయము ప్రజలకు తెలియజేయాలన్న కోణంలో అప్పట్లో రాజులు, పీఠాధిపతులు ఇలా ఊరి చివర శివాలయాలు నిర్మించేవారు. జీవితం అంతిమ కాలంలో ఆ పరమేశ్వరుడిని మోక్షం ప్రసాదించమని కోరడమే శివాలయాలకు భక్తులు వచ్చి చేయాలి. ఈ తత్వం అర్థమవ్వాలనే శివుడికి సమర్పించిన ఏ వస్తువు అయినా తిరిగి రాదు మరియు తీసుకోకూడదని చెబుతారు. అసలు పురాణ కథల్లో ఏముంది? కైలాసంలో శివుడు నంది, భృంగి, చండి తదితర అనుచరగణంతో కలిసి నివసిస్తూ లోకాలను పాలిస్తుంటాడని భక్తులు నమ్ముతారు. శివ పురాణంలోని ఓ కథలో శివుడు నందీశ్వరుడి సేవలకు మెచ్చి వరం కోరుకోమని అడుగుతాడట. అప్పుడు నంది, మిమ్మల్ని ఎప్పుడూ నేను చూస్తూ ఉండేలా వరం ఇవ్వమని కోరతాడట. శివుడు అంగీకరిస్తాడట. అందుకే శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. నంది కూడా ఓ కన్నుతో శివుడిని చూస్తున్నట్లే ఉంటుంది. అయితే ఇంత గొప్ప వరం పొందిన నందీశ్వరుడిని కాదని, శివ ప్రసాదాన్ని తీసుకెళ్లకూడదని భక్తులు నమ్ముతారు. అందుకే అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని నందీశ్వరుడి విగ్రహం దగ్గర పెట్టి వెళ్లిపోతారు. సైన్స్ ఏం చెబుతోంది? సాధారణంగా శివాలయాలు ప్రతి ఊరిలోనూ ఊరి చివరన శ్మశానాలకు దగ్గరలోనూ ఉంటాయి. అంటే శివాలయాల చుట్టూ శ్మశాన వాటిక నుంచి వచ్చే గాలి తిరుగుతూ ఉంటుంది. ఆ గాలిలో బ్యాక్టీరియా, వైరస్లు ఎక్కువగా ఉంటాయట. అందువల్ల శివాలయాల్లో ఇచ్చిన ప్రసాదం ఇంటికి తీసుకెళ్లేలోపు దారిలో సూక్ష్మ క్రిములు ఆ ప్రసాదంపై చేరతాయంటారు. అందువల్ల ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా ఆలయంలోనే నందీశ్వరుడు, చండీశ్వరుడి దగ్గర పెట్టి నమస్కారం చేసి వెళ్లిపోతుంటారు. ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం హిందూ ధర్మంలో చాలా అవసరం. పూర్వం పెద్దలు ఏది చెప్పినా ఆరోగ్యం, దైవికం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఆచారాలు, సంప్రదాయాలు సృష్టించేవారు. వాటి వెనుక విషయం తెలియకపోయినా ఆచారాలు పాటించడం వల్ల మంచి జరిగినా జరగకపోయినా నష్టమైతే జరగదు. అందువల్ల మీ ప్రాంతాల్లో ఎలాంటి ఆచారాలు పాటిస్తున్నారో తెలుసుకుని వాటిని కొనసాగించడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.